హాయ్ హలో వెల్కమ్ టు మై మదర్స్ ఛానల్ స్పైసెస్ అండ్ స్పైస్. ఇవాళ మనం ఇన్స్టెంట్ లెమన్ పికిల్ ఎట్లా చేయాలో చూద్దాం. అది నా మాటల్లో వినండి. ఇక్కడ నేను ఒక 10 లెమన్స్ తీసుకొని మంచిగా వాష్ చేసిన తర్వాత బాయిలింగ్ వాటర్లో 2 minutes మరగనిచ్చిన తర్వాత 15 minutes మగ్గేదాకా ఉంచాను. 15 minutes మగ్గనిచ్చిన తర్వాత ఒక ట్రేలో నేను ఆరేయడానికి ఒక 10 నిమిషాలు అట్లా వదిలేయడానికి. ఆ లోపల మనము మసాలా ప్రిపేర్ చేద్దాం. మసాలా ప్రిపేర్ చేయడానికి 2 స్పూన్ ఆవాలు, ఇంకా 1 స్పూన్ మెంతులు లైట్గా రోస్ట్ చేయండి. ఇక్కడ నేను రోస్ట్ చేస్తున్నాను. రోస్ట్ చేసిన తర్వాత బాగా కూల్ అయ్యేలాగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ లెమన్స్ని ఆరిన తర్వాత దానిలో అది 4 ముక్కలుగా కోసి దానిలో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి ఆ వాటర్ని ఇంకా లెమన్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను అన్ని సీడ్స్ని తీసేస్తున్నాను. ముక్కలు కోస్తుంటే వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ని పడేయకుండా ఒక గిన్నెలో పెట్టుకోండి. ముక్కల్ని నీళ్ళని ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత నీళ్ళని ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ ఉప్పు, 4 స్పూన్ల కారం, మనము రోస్ట్ చేసుకున్న ఆవాలు మెంతుల్ని దంచేసిన తర్వాత దాన్ని కూడా దీనిలో మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని బాగా మిక్స్ చేసుకో. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత పప్పు పెట్టడానికి కోసం ఒక ప్యాన్లో నూనె వేసి, ఇక్కడ నేను ఒక చిన్న ప్యాన్లో నూనె వేసుకుంటున్నాను. అది బాగా హీట్ అవ్వేదాకా ఆగి 1 స్పూన్ ఆవాలు ఇంకా వెల్లుల్లి దంచిన పేస్ట్ వేసేసి 4 మిర్చి వేయాలి. ఇంకా కొంచెం ఇంగువ వేసుకోవాలి. అది బాగా హీట్ అయ్యేదాకా, అది బాగా చల్లారేదాకా 10 minutes తర్వాత అది చల్లారేదాకా 10 నిమిషాల తర్వాత దాన్ని పచ్చడిలోకి మిక్స్ చేయాలి. నిమ్మకాయ పచ్చడిలోకి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ పోపు చల్లారిన తర్వాత 10 నిమిషాల తర్వాత లెమన్ పికిల్లోకి మంచిగా మిక్స్ చేయాలి. పోపు మంచిగా మిక్స్ చేయాలాగా చూసుకోండి. ఈ విధంగా మన
లెమన్ పికల్ తయారవుతుంది. పెరుగన్నంలో అన్నంలో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.